హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను కొత్తగా తీసుకున్న యాక్షన్ కెమెరాని అయితే అన్బాక్స్ చేసి దీని రివ్యూ అయితే చెప్దాం అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇదైతే డిజిటెక్ అనే కంపెనీ నుంచి యాక్షన్ కెమెరా అన్నమాట. దీని మెయిన్ స్పెసిఫికేషన్ ఏంటంటే ఇది 5K అల్ట్రా హెచ్డిలో వీడియోని అయితే రికార్డ్ చేసిద్ది. ఇదైతే డ్యూయల్ స్క్రీన్ అన్నమాట. 2 సైడ్స్ హెచ్డి స్క్రీన్ అయితే ఉండిద్ది, టచ్ స్క్రీన్. ఒకసారి దీని బాక్స్ మీద ఏమేమి ఇచ్చారు, లోపల ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఇదైతే మన ఫోన్ కి వైఫై కనెక్టివిటీ, వైఫైతోనే కనెక్ట్ అయ్యిద్ది అనమాట మన మొబైల్ ఫోన్ కి. దీని రెజల్యూషన్స్ వచ్చేసి 5K 30fps, 4K 60fps, 4K 30fps లో అయితే మన వీడియోని అయితే రికార్డ్ చేసిద్ది. ఇదైతే వాటర్ ప్రూఫ్ అనమాట, విత్ కేస్. అంటే లోపల మనకి వాటర్ ప్రూఫ్ కేస్ అయితే ఇస్తారు. ఆ కేస్ మనం పెట్టే మన యాక్షన్ కెమెరాకి అండర్ వాటర్ షాట్స్ అయితే తీయాలి. డ్యూయల్ స్క్రీన్, ఫ్రంట్ వచ్చేసి 1.3 ఇంచ్ హెచ్డి స్క్రీన్ అనమాట. బ్యాక్ వచ్చేసి 2 ఇంచ్ హెచ్డి టచ్ స్క్రీన్ అనమాట. రెండు టచ్ స్క్రీన్సే. ఇదైతే 128 మెమరీ కార్డ్ని అయితే సపోర్ట్ చేసిద్ది. ఇంకా దీని లోపల హెచ్డిఎంఐ అవుట్పుట్, హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఉంటుంది, మైక్రో హెచ్డిఎంఐ కేబుల్. ఇన్బిల్ట్ స్పీకర్, ఇన్బిల్ట్ మైక్రోఫోన్ కూడా ఉంది. కానీ మనం మైక్ పెట్టి మాట్లాడితేనే మన వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అయితే బాగుండిద్ది. 2 బ్యాటరీస్, లోపల అయితే 2 బ్యాటరీస్ ఇచ్చారు. 2 బ్యాటరీస్ ఫర్ ఎక్స్ట్రా బ్యాకప్. ఇప్పుడైతే లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. మైక్రో హెచ్డిఎంఐ కేబుల్ ఉంది, టైప్ సి మైక్ ఉంది, హ్యాండిల్ బార్ మౌంట్ ఉంది, బ్యాక్ క్లిప్. ఇవన్నీ మన హెల్మెట్ కి పెట్టుకునే మౌంట్స్ అనమాట. టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు, మాన్యువల్, యూజర్ మాన్యువల్. ఇవి అయితే మనం చూసాం. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇది మోడల్ నెంబరు, ఛార్జింగ్ ఇంటర్ఫేస్, రెజల్యూషన్స్ అయితే వెనక మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి 14,995 అని ఉంది బాక్స్ మీద. నాకైతే ఇది వచ్చేసి అరౌండ్ 8,500 చేంజ్ దాకా పడింది. ఇప్పుడైతే దీన్ని ఒకసారి అన్బాక్స్ చేద్దాం. ఇప్పుడైతే బాక్స్ కాసేపు పక్కన పెట్టేద్దాం. మనకైతే బ్యాగ్ తో అయితే ఇచ్చారు. బ్యాగ్ బిల్ట్ క్వాలిటీ అయితే మనం చూడొచ్చు, చాలా బాగుంది. మన కెమెరా అయితే సేఫ్ గానే ఉండిద్ది ఈ బ్యాగ్ లో పెడితే. ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాం. లోపలైతే యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు, ఎలా ఆన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనే యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చారు. ఇదైతే హెచ్డిఎంఐ కేబుల్ అనమాట, దీంతో మనకు పెద్దగా పని ఉండదు. ఇదైతే మైక్ అనమాట, మైక్ కూడా ఇచ్చారు. ఇవి స్ట్రాప్స్ అనమాట. ఈ స్ట్రాప్స్ వచ్చేసి మన హెల్మెట్ కి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ఛార్జింగ్ కేబుల్ ఉంది, యూఎస్బి టు టైప్ సి కేబుల్ అయితే ఉంది ఛార్జింగ్ పెడతానికి. ఇదైతే మన మెయిన్ యాక్షన్ కెమెరా అనమాట, చూడొచ్చు. ఇదైతే వాటర్ ప్రూఫ్ కేస్ ఇదే అనమాట, వైట్ కలర్ అది. ఇప్పుడైతే వాటర్ ప్రూఫ్ కేస్ అయితే తీసేద్దాం. ఇది మన యాక్షన్ కెమెరా అనమాట, చూడొచ్చు. ఒకసారి బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూసి మన యాక్షన్ కెమెరాని అయితే రివ్యూ చేద్దాం. ఇంకా ఇదైతే హెల్మెట్ కి పెట్టుకోవడానికి మౌంట్ అనమాట. ఇంకా స్టిక్కర్స్ ఇచ్చారు. ఇదైతే స్క్రూ అనమాట, మన గోప్రో ఈ మౌంట్ అయితే ఇక్కడ పెట్టేసి హెల్మెట్ కి పెట్టేసి స్క్రూ అనమాట. ఇంకా అవే మౌంట్స్ అయితే ఇచ్చారు, ఒక 3-4 టైప్స్. ఇంక ఇవే ఉన్నాయి. ఇదేనా ఎక్స్ట్రా అనమాట. ఇదైతే మన ఎక్స్ట్రా బ్యాటరీ అనమాట. ఆల్రెడీ గోప్రోలో ఒక బ్యాటరీ ఉండిద్ది, ఇది వచ్చేసి ఎక్స్ట్రా బ్యాటరీ. ఇప్పుడైతే ఒకసారి గోప్రోని అయితే మనం చూద్దాం, పక్కన పెట్టేద్దాం. ఇదనమాట మన యాక్షన్ కెమెరా. ఫ్రంట్ 1.3 హెచ్డి స్క్రీన్, బ్యాక్ 2 ఇంచెస్ హెచ్డి స్క్రీన్ అనమాట. ఇప్పుడైతే మన గోప్రోని ఆన్ చేద్దాం. ఓకే, చూడొచ్చు వీడియో అనేది రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. మనం ఆల్రెడీ మనకు కనపడతానే ఉండిద్ది ఇంటర్ఫేస్ అనేది. ఈ ఓకే బటన్ నొక్కి వీడియో అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం.
5K 30 FPS రికార్డ్ అయ్యిద్ది. బ్యాటరీ చూపిస్తుంది, బ్యాటరీ ఎంత ఉందో. ఇంకా మైక్ ఆన్ చేసి ఉంది, సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి డౌన్ నుంచి స్వైప్ చేద్దాం. ఇక్కడైతే ఇదే వీడియో రికార్డ్ అవుతుంది అనేది ఉంది. ఇది వచ్చేసి నార్మల్ వీడియో అనమాట. నార్మల్ వీడియో రికార్డ్ అయ్యిద్ది. ఇంకా టైం ల్యాప్స్ ఉంది. టైం ల్యాప్స్ అంటే ఫాస్ట్గా వీడియో రికార్డ్ అయ్యిద్ది. స్లో మోషన్ ఉంది. షార్ట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండర్ వాటర్ అనమాట. ఇది అండర్ వాటర్ మోడ్లో పెట్టి మనం వాటర్ ప్రూఫ్ కేస్ అయితే వేసి తీస్తే బాగా వచ్చింది. ఇంకా డ్రైవింగ్ మోడ్లో కూడా ఉంది. అంటే ఇదే నా మెయిన్ యూజ్ అనమాట, డ్రైవింగ్ మోడ్లో యూజ్ చేయడానికి. ఇంకా కెమెరా పిక్చర్స్ తీసుకోవడానికి ఇదైతే నాకు అవసరం లేదు. పిక్చర్స్ ఫొటోస్ ఎలా తీసుకోవాలి, ఫోటోలో మోషన్ అవైతే ఉన్నాయి. ఇప్పుడైతే మనం నార్మల్ వీడియో పెట్టేద్దాం. రైట్కి స్వైప్ చేస్తే మన వీడియో రెజల్యూషన్ ఉంది. 5K 30 FPS రికార్డ్ అవుతుందా, 4K 60 FPS రికార్డ్ అవుతుందా, ఇలా రెజల్యూషన్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. నేనైతే 5K 30 FPS రెజల్యూషన్ పెట్టా. ఇంకా ఇవే సౌండ్ రికార్డింగ్ ఉంది, పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఇంకా మనం ఇలా సెట్టింగ్స్ అయితే మనకు అలవాటు అయిపోతాయి ఒక 3-4 డేస్ వాడితే. ఇప్పుడైతే టాప్ నుంచి డౌన్ కంటే ఆప్షన్స్ వచ్చేసి వైఫై ఉంది, మైక్రోఫోన్ ఉంది, పవర్ ఆఫ్ బటన్ ఉంది, లాక్ స్క్రీన్ అంటే స్క్రీన్ని లాక్ చేయడానికి ఉంది. దీన్ని తీసేద్దాం. ఇప్పుడైతే మళ్ళా వీడియో ఇంటర్ఫేస్కి అయితే వచ్చేసాం. ఈ టాప్ డౌన్ 2 బటన్స్ అయితే ఉన్నాయి. టాప్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వైఫై అనేది ఆన్ అయిపోయింది. ఇక్కడ మన వైఫై పేరు, మన వైఫై పాస్వర్డ్ అయితే చూపించింది. మళ్ళీ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే వైఫై అనేది ఆఫ్ అయిపోతుంది. ఇంకా డౌన్ బటన్ వచ్చేసి మనం సింగిల్ టైం ప్రెస్ చేస్తే మన స్క్రీన్ అయితే ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు, స్క్రీన్ అయితే ఫ్రంట్కి అయితే వచ్చేసిద్ది. మళ్ళా డౌన్ బటన్ని సింగిల్ టైం ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్ అయితే మన స్క్రీన్ వచ్చేస్తుంది. ఇక్కడైతే SD కార్డ్ సపోర్ట్ చేయడానికి ఉంది స్లాట్. ఆల్రెడీ SD కార్డ్ ఇన్సర్ట్ చేసేసాను నేను. Type-C ఛార్జింగ్ పెడతానికి ఉంది. అవుట్పుట్కి HDMI సోర్స్ కేబుల్ కనెక్షన్ ఉంది. ఇదైతే మన GoPro యాక్షన్ కెమెరా అనమాట. ఇప్పుడు దీన్ని రికార్డ్ చేసి మీకు చూపిస్తా. 5K 30 FPS 4K 60 FPS అండ్ 4K 30 FPS వీడియోని అయితే రికార్డ్ చేసి మీకు చూపిస్తా. ఇప్పుడైతే మనం ఈ యాక్షన్ కెమెరాని 5K 30 FPS 4K 60 FPS 4K 30 FPS వీడియో అయితే రికార్డ్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ వీడియో రికార్డ్ చేయాలంటే మనం మన హెల్మెట్కి పెట్టాలి. మన పెడతానికి మనకు ఒక మౌంట్ కావాలి. ఇదైతే హెల్మెట్కి పెడతాను మౌంట్ అనమాట. నేను ఇదైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశా, యాక్షన్ ప్రో అనే కంపెనీ నుంచి. దీని అయితే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. దీని లోపల వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి. ఇదే అనమాట మెయిన్ మనకు కావాల్సింది హెల్మెట్కి పెడతానికి. ఇదైతే మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి, కానీ మొబైల్ ఫోన్ ఉండదు, సో ఇది అవసరం లేదు. ఇవన్నీ మొబైల్ ఫోన్ స్ట్రాప్స్ అనమాట. ఇప్పుడైతే ఇది మన హెల్మెట్కి పెట్టి మన యాక్షన్ కెమెరాని అయితే ఫిక్స్ చేద్దాం. ఇప్పుడైతే మన యాక్షన్ కెమెరాని హెల్మెట్కి అయితే ఫిక్స్ చేయడానికి మౌంట్ అయితే మన హెల్మెట్కి సెట్ చేసేసాం ఆల్రెడీ. చూడొచ్చు, మౌంట్ని అయితే మన ఎగ్జార్ హెల్మెట్కి ఆల్రెడీ సెట్ చేసేసాం. ఇప్పుడైతే జస్ట్ ఈ యాక్షన్ కెమెరాని ఇక్కడ ఇన్సర్ట్ చేసేసి ఈ జే మౌంట్ స్క్రూని అయితే ఇన్సర్ట్ చేయాలి. ఈ జే మౌంట్ స్క్రూ పెట్టేస్తే ఇంక మన యాక్షన్ కెమెరా అయితే సెట్ అయిపోయినట్టే మన హెల్మెట్కి. చూడొచ్చు, ఈ స్క్రూని టైట్ చేస్తే ఇంక సెట్ అయిపోయినట్టే మన యాక్షన్ కెమెరా అయితే మన హెల్మెట్కి. ఇప్పుడైతే వెళ్ళి దీని వీడియో రెజల్యూషన్లో చెక్ చేద్దాం ఎలా ఉందో దీని పర్ఫార్మెన్స్. లెట్స్ గో. ఇదైతే 4K 60 FPS, ఇదైతే 4K 30 FPS.